13 వచనాలు తీసుకోండి. సమయం తక్కువ ఉన్నందుకు 14వ వచనం అంతంత మాత్రంగా చెప్పుకుని మనం ముగించుకున్నాం కాబట్టి 14, 15, 16 వచనాలు. 14, 15, 16 వచనాలు ఇది నన్ను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 91. ముందుగా మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదువుకున్నాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని చెప్పి, ఆయనను ఈ రీతిగా నేను కలిగి ఉండడం వల్ల, నేను ఆయన చాటున ఉండడం వల్ల నాకు కలిగే ధన్యతలు ఏంటి, ఒకవేళ మీరుంటే మీకు కలిగే ధన్యతలు ఏంటి అని చెప్పి, ప్రియమైన వాళ్ళరా, భక్తుడు చక్కగా ఎత్తి రాసినటువంటి ఈ కీర్తన మనం ఇంతవరకు 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం. సహాయమును దేవుడు అనుగ్రహించి ఉండగా, అలాగే తక్కిన 3 వచనాలు ఈ దినాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు ఇది కంప్లీట్ కావడానికి ప్రయత్నం చేద్దాం. తక్కువ సమయంలోనే ఈ స్థలం నుంచి మనం తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైనటువంటి ధన్యతలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ 91వ కీర్తన ద్వారా ఆయన గొప్పతనాన్ని మనకు బయలుపరిచాడు. ఆయన కలుగుండే వారికి కలిగే ధన్యతలను దేవుడు బయలుపరిచాడు. ఎంత మంచి మాటలంటే, కరోనాయే కాదు, ఇలాంటివి మరి ఎన్నున్నా భయపడక్కర్లేనటువంటి భరోసాను దేవుడు మనకిస్తూ మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంతమంది విన్న వాక్యాలు గుర్తుపెట్టుకుంటున్నారో, ఆ ప్రకారముగా దేవుని అందరి విశ్వాసము కలిగి ధైర్యము కలిగి ఉండగలుగుతున్నారో నాకైతే తెలియదు, మీకు తెలుసు. ఎవరైతే ఈ వాక్యాన్ని ఎరిగి ఉన్నారో, అలాగే దీన్ని నమ్మి హృదయాల్లో కలిగి ఉన్నారో, వారందరూ కూడా తప్పకుండా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా సొంతం చేసుకోగలుగుతారు, ధన్యులు కాగలుగుతారు. విని విడిచిపెట్టిన వారిని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. అది దేవునికి వారికి మధ్య విషయం. వారికైతే నాకు తెలిసి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉండవు. భ్రమలో బ్రతుకుతారు తప్ప భాగ్యవంతులు కాలేరు. విని విడిచిపెట్టిన వారు, రైట్, విని వాక్యాన్ని ఎరిగి దాన్ని కలిగి ఉన్నవారు మాత్రం ధన్యులుగా తీర్చబడతారు. ఆ ధన్యతను పొందుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, మరికొన్ని ధన్యతలు ఈ 14వ వచనం నుండి మరికొన్ని సంగతులు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ కీర్తన రాసినటువంటి చక్కటి భక్తుడు. చూడండి ఒకసారి 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళ 14వ వచనం మనం చూస్తున్నప్పుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనేం చేస్తాను? దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ వరకు చాలా మంది బాగా గుర్తు పెట్టుకుంటున్నారు. యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసయ్య. ఓకే, చిన్నపిల్లలకి వాక్యం నేర్పేటప్పుడు కూడా యోహాను సువార్త 3:16 వచనాన్ని బాగా నేర్పుతూ ఉన్నారు. అది వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుని చాలా బాగా చెబుతూ ఉన్నారు. చిన్న పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు కూడా కన్నడ వాక్యం చెప్తా ఉన్నారు. ఆ చెప్పేటప్పుడు ఈ మాటే గుర్తు చేస్తా ఉన్నారు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. స్పష్టమైనటువంటి పదాలు భాష వారికి రాకపోయినా చక్కటి
రీతిలో వారి యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. అది వినినప్పుడల్లా పెద్దవారైన వారు కూడా ఆ సంగతి వారి దృష్టికి వెళ్ళినప్పుడు ఒకంత ఆనందం కలుగుతూ ఉంది. ఏంటి ఆనందం అంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను మనుషులకి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నేను నచ్చుతూ ఉన్నాను. నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నన్ను గుర్తిస్తూ ఉన్నాడు. నాకు అది చాలు అని చెప్పేసి అక్కడితో సరిపెట్టుకునేవారుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రేమించడమే కాదు, మన ప్రేమను కోరుకునేవాడై ఉన్నాడు. మన ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురుని ప్రభువారు ప్రశ్నిస్తూ ఓ మంచి మాట అంటారు. ఆయన, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవును, దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నానా, ద్వేషిస్తూ ఉన్నానా? ప్రేమించడం కంటే ద్వేషించేవారు ఎక్కువ. చదువుకున్నాం కదా గత వారంలో, సజ్జన ద్వేషులు అనేటువంటి గుంపు అంచె దినములలో ఉండడం వలన అపాయాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అపాయాలు రావడానికి గల కారణాలు ఏంటంటే సజ్జన ద్వేషులు ఒక కారణం. సజ్జన ద్వేషులు మంచి వారిని ద్వేషించేటువంటి వారు. అలాగున ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఆయనను కూడా ద్వేషించారు. ఆయనను కూడా ద్వేషించిన వారు అనేకులున్నారు. ఆయన మంచివాడు, మంచి దేవుడు. ఆ మంచి దేవుడిని ద్వేషించినటువంటి వారు లేకపోలేదు. కానీ దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు, ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమను ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. రుజువు చేసే క్రమంలో ఆయన గొప్పవాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన రుజువు పరుచుకోవడంలో ఆయన చేసినటువంటి త్యాగాలు, యాగాలు, ఆయన మన కొరకు కాల్చినటువంటి రక్తం, ఆయన మన కొరకు భరించినటువంటి శ్రమలు, ఆయన మన కొరకు భరించినటువంటి పొందినటువంటి మరణం. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమకు నిదర్శనాలు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన క్రియల ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. అయితే నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమను నిరూపించుకోగలుగుతున్నావా? లేకపోతే పై మాటలు ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమనే ముసుగుని వేసుకుని లోకానికి నువ్వు అలాగూ కనపరుచుకుని నిజమైన ప్రేమ దేవుని పట్ల లేకుండా ముందుకు కొనసాగిపోతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. చూడండి, ప్రభు మన ప్రేమను కోరుకుంటున్నాడు అనడానికి రుజువుగా ఆయనను వెంబడించినటువంటి పేతురును ఆయన ప్రశ్నించే విధానం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి మనం చూసినప్పుడు చదువుదామా? చదవండి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో
చెప్పాను, ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు పేతుర్ని? పేతుర్ని ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, తక్కువగా ప్రేమించుచున్నావా? ఓరకే ఉత్తి ఎక్కువ తక్కువ కాదు. తక్కిన వారు ఇంకా అక్కడ ఉన్నారు, మిగతా 11 మంది. మందిలో ఒక ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు కదా. మిగిలిన 10 మంది, వారికంటే నీవు నన్ను ఎక్కువగా. అప్పుడప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు బయలుదేరుతూ ఉంటాయి మన ఇళ్ళల్లో, మన స్నేహితుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, తోడబుట్టిన దగ్గర కొన్ని ప్రశ్నలు మన దగ్గర మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడినప్పుడు ఆ ప్రశ్నను ఉపయోగించి ఎదుటి వారిని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏమనంటే, ఉదాహరణకి ఆడపిల్లలు ఉన్నారు, స్నేహితులు, వీళ్ళకి బాగా ఎక్కువ ఈ డౌట్లు ఎక్కువ సార్లు వేస్తూ ఉంటారు ఈ ప్రశ్నలు పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ని. ఏంటంటే, నీకు అందరికంటే ఎక్కువ ఎవరంటే ఇష్టం అని అడిగితే, ఓకేనా? వాళ్ళు చెప్పాలి, చెప్పకపోతే కుదరదు, ఊరుకోరు, ఒప్పుకోరు. వాళ్ళు ఏది చెప్పినా సరే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు. నాకు అందరంటే ఎక్కువ ఇష్టమే అంటారు. అప్పుడు మళ్ళీ అక్కడ తాగిపోతారా? అలాగని కాదు, నాకు అందరంటే ఎక్కువ ఇష్టం, కానీ బాగా ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, నాకు 5 అంటే బాగా ఇష్టం అంట. 5 బాగా. వీళ్ళ బాధ ఏంటో తెలుసా మీకు? ప్రశ్నించే వాళ్ళు బాధ ఏంటో తెలుసా? ఇదంత మాట నాతో ఉంటుంది, పొద్దున్న లేచిన మొదలుకొని సాయంత్రం దాకా నాతోనే మాట్లాడుతూ ఉంటుంది, నాతోనే గడుపుతూ ఉంటుంది. టైం దొరికిందంటే నా దగ్గరికి వచ్చేస్తుంది. నా టైం దొరికితే ఏంటో తెలియకుండానే నేను తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అసలు నాకంటే ఎక్కువ తన దృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా, నేనేనా? ఏమండి, ఆడపిల్లలకి డౌట్ బాగా వస్తుందండి ఎక్కువ. వాళ్ళు ఆడుకునే టైంలో. చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా స్పష్టంగా చూడొచ్చు. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు మీ ఇద్దరును. కుదరదు, నీకు తను కావాలా నేను కావాలా? మా ఇద్దరు ఎవరికి ఎక్కువ ఇష్టం? నువ్వే ఇష్టం. అయితే వచ్చే మనం వేరేగా ఆడుకుందాం. ఆవిడికి ఏదో డిస్కషన్ వచ్చింది, ఇప్పుడు జడ్జిమెంట్ టైం వచ్చింది, అర్జెంటుగా తీసుకెళ్ళి వేరే కొంపటెట్టేసి వేరే ఆట ఆడుకోవాలి. దేన్ని ఉపయోగించుకుని? ఇష్టాన్ని. లేకపోతే ప్రేమ అనుకోండి, ఆ పదాలు వాళ్ళు వాడలేరు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి ఇష్టం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. నీకు ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? నువ్వే. అయితే నాతో రా చర్చికి. అలా కాదు, తను కూడా బయలుదేరింది, వచ్చేస్తుంది. నువ్వు వస్తావా రావా? నేనంటే ఇష్టమా కాదా? అవునా? ఈ రీతిగా ఉన్నారు నీకు దినాలు వచ్చినారు ఉన్నారు. ఏమండి, ఉత్తుత్తు ప్రేమలు ప్రేమించే మనకే ఎంత ఉంటే, నిజమైన ప్రేమించేటువంటి ఆ యేసయ్యకి ఇంకెంత ఉండాలి? ఎప్పుడు అడగలేదు, ఎవరిని అడగలేదు. ఎందుకు పేతురుని అడగాలనిపించింది యేసయ్యకు? ఆయన అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక మాట, మీరు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారా? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఉదాహరణకి అసలు ఈ దినాన ఒక ప్రశ్న, పోనీ చిన్న పిల్లలు వేసిన ప్రశ్న లాంటిదే అనుకోండి, వారిలో కలిగినటువంటి భావన వలన వచ్చినటువంటి ప్రశ్నే అనుకోండి. వారు ఆ టైంలో ఎంతో కేర్ తీసుకుని అడుగుతారు. ఎందుకని? నాకంటే నా ఫ్రెండ్ ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, నా ఫ్రెండ్ మనసులో నేనే ఉండాలి, నాకే మొదటి స్థానం దక్కాలి. అప్పుడప్పుడు భార్యలు అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ గొడవలన్నీ తర్వాత, మిగతా విషయాలన్నీ తర్వాత,
నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? అయ్యి బాబోయ్, ఈ ప్రశ్నకి నిజంగా భర్తలైన వారు ఉక్కిరి బిక్కిరై చచ్చినంత పని అవుతుంది. మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం అందామనుకుంటే ఈవిడెవరివిడి జీవిత భాగస్వామి, జీవితకాలం ఉండేది. సరే చెప్పలేం మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. పోనీ మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కాదు, నువ్వంటే ఎక్కువ ఇష్టం అని చెబుదామంటే జీవితాన్ని ఇచ్చిన ఆవిడి ఎవరు? ఎవరు? తల్లి. భలే వేస్తారండి ప్రశ్నలు. మీరు ఎవరైనా వేస్తారా మీ భర్తల్ని? వేసిన వాళ్ళు ఉంటే చేచోపద్దు కానీ కొంచెం నవ్వండి చాలు. నవ్వారా? నవ్వ ఆపేసుకుంటున్నాను, నాకు తెలుసు. మీరు వేసే ఉంటారు ప్రశ్నలు, వేస్తారు. ప్రశ్నల పుట్ట ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది కేవలం ఆడోళ్ళే. వాళ్ళ దగ్గర ఉన్న ప్రశ్నలు ఎవరి దగ్గర ఉండవు. నిజం. ఎన్ని ప్రశ్నలు అంటే బండి మీద ప్రయాణం చేస్తూ ఉండగా కూడా బండి తయారు చేసినవాడు కూడా భలే తయారు చేశాడు. పాపం ఆడోళ్ళు కొంచెం కొరుసుగా ఉంటారు అని చెప్పి సీట్ వెనకాల ఎత్తి పెట్టాడు. ఈ ఆడోళ్ళు వెనకాల కూర్చుని దానికి కరెక్ట్గా చెవుల కాడకు వస్తుంది వీళ్ళ నోరు. ప్రయాణం మొదలెట్టింది మొదలుకుని ప్రయాణం ముగిసే వరకు ఏదో ఒక ప్రశ్న వేస్తానే ఉంటారు. ఆడ బండి నడపాలో తెలియదు, వీళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పాలో తెలియదు. తీసుకెళ్ళి అందులో పెడతాడు. అలా పెట్టిన తర్వాత చెయ్యో కాలో ఇరుగుద్ది, కొట్టేస్తారు, హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. ఆ బెడ్ మీద కూడా ఈయన ఎక్కడ ఉండాలి? పక్కనే ఉండాలి. ఆవిడ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా. పోనీ అప్పుడైనా కొద్దిగా కుదిరిగా పడుకుని ఉంటారా? అప్పుడు కూడా ప్రశ్నే. ఇరుగుపోయిన చెయ్యిని పట్టించుకోరు, కాళ్ళను పట్టించుకోరు. అక్కడ కూడా మళ్ళీ ఏంటి? సరే కానీ ఎంత లేట్ ఎందుకు అయింది ఇప్పుడు దాకా? అరే ఇల్లాను వంట అవ్వలేదు అయితే మాత్రం చాలా ప్రశ్నలు పుట్టండి ఆడవాళ్ళు. ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఇలా ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకంటే ఎక్కువ స్థానం నా అనుకున్న వారిలో ఎవరికి ఉండడానికి వీల్లేదు అనేటువంటి స్వభావం. కానీ ఇక్కడ ప్రభు వారు మరంత స్వార్థంగా ఆలోచించేవారైతే కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రభు కూడా ఇలాగ ఆలోచిస్తారా? ప్రభు మనకలాగా ఆలోచించరు, మనకలా కూడా ప్రేమించరు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఆలోచన గొప్పది. అసలు ఏం చెప్తాడు ఈయన? అసలు ఈయన మాట ఏంటి అని అంటే తెలుగుగా చెప్పాడు చాలా చక్కగా. మొదటిసారి ప్రశ్నించినప్పుడు నీట్గా చెప్తాం, చాలా నీట్గా చెప్తాం. ఇక్కడ పేతురు గారు కూడా అదే చెబుతా ఉన్నారు. ఏమని? ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెలుగుదువు. అవును. పేతురు గారు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? చెప్పండి. పేతురు గారు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? నిజమే చెప్పారు. నిజమే చెప్పారు. ఏంటా నిజం అని అంటే, మనం ఆయనను ప్రేమిస్తున్నామో లేదో ఆయనకు బాగా తెలుసు. మరి తెలిసిన ఎందుకు ప్రశ్నిస్తాడు? నువ్వేంటో ఆయనకు తెలుసు అన్న విషయం ఆయనకు తెలుసు, కానీ నువ్వేంటో నీకు తెలియాలి కదా. నీకు అర్థమవుతుందా? చాలా మందికి అందరూ కూర్చున్నటువంటి సంగతులు తెలుస్తాయి, కానీ వాళ్ళని కూర్చున్నటువంటి సంగతి మాత్రం తెలియదు. అందుకే ప్రభువారు ఎందుకు ప్రశ్నిస్తారంటే తెలియక కాదు, మరి తెలియజేయడానికి. బాగా గుర్తు పెట్టుకోవాలి. మనమేంటో మనకి తెలియజేయడానికి. మనం అనుకుంటా ఉంటాం, మనం భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించి ఇంటి కూడా పడుకున్నా. నేను ఆయన ప్రేమిస్తున్నాను, ప్రేమించి ఇంకా మంచి విడిచిపెట్టలా. నేను ఆయన ప్రేమిస్తున్నాను, ప్రేమించి ఇంకా తిండి మీద ఆలోచనలు కలుగున్నా. ఏం వండాలి, ఏం తయారు చేసుకోవాలి, ఏం తినాలి, ఎలాగ తినాలి, ఎంత తినాలి. నేను ఆయన ప్రేమిస్తున్నా, ప్రేమించి ఏం చేస్తున్నావు? ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. కానీ మనసులో ఒకటి మాత్రం ఉంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఎలాగూ నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు అన్న సంగతిని దేవుడు నీకు తెలియచేయడానికి దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడే తప్ప నీ గురించి తెలియకైతే కాదు, మరి తెలియచేయడానికి
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు మంచి సమాధానం చెప్పాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. రైట్. ఇప్పుడు ప్రభు దీన్ని అంగీకరించాడా లేదా అనంటే అంగీకరించాడు. కాబట్టి అతనికి మంచి బాధ్యతను అప్పగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని ప్రేమిస్తున్నాను అనంటే సరిపోలేదు. నిన్ను ప్రేమించేవారు నీకు అప్పగించిన పనిని నువ్వు చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ప్రియమైన వాళ్ళారా, నీకు పని అప్పగిస్తున్నాడు. నీకు పని అప్పగిస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు చెయ్యాలి. నీకు బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. నేను పరమును విడిచి ధరణికి వచ్చాను, సిలువలో నిలిచి నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను ఎంత చేశాను. నా కొరకు నువ్వు ఎంత చేయక్కర్లేదు, కానీ కొంతైనా చెయ్యి. ఏం చేస్తావు పేతురు? ఇదిగో నా గొర్రె పిల్లలను మేపు. చిన్న బాధ్యత అప్పగిస్తున్నాడు. నేను నీ కొరకు ఎంత చేస్తాను? కనీసం నీవు వారంలో ఒకసారైనా నా సన్నిధిని చేరి కొంచెం భక్తి చేయి, చిన్నగా మోకరించు, చిన్నగా ప్రార్థన చేయి, స్తుతులు చెల్లించు, చప్పట్లు కొట్టు, వస్తే వాయిద్యాలు కూడా వాయించు, చెప్పగలిగితే నా మాటలు చెప్పు, నా భక్తి చేయి. చిన్న పని అండి. రేషన్ దుకాణాల కాడికి వెళ్తాం, గంటల తరబడి క్యూలో నుంచి ఉంటాం. ఇంకెక్కడెక్కడో లోక సంబంధమైన వాటి దగ్గరికి వెళ్తాం, గంటల తరబడి నుంచి ఉంటాం అక్కడ. కానీ బాధాకరమైన తెలుసా, దేవుని సన్నిధిలో కొంతసేపు గడవడానికి మనసు నెమ్మదున్నది 30 సార్లు అటు ఇటు ఆలోచనలు, అటు ఇటు తిరగడాలు, ఇంకేవేవో దిక్కులు చూడాలు, ఏకాగ్రత ఉండదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామనడానికి మాదిరికరమైనటువంటి విధానాలు ఏమాత్రం కూడా మన మనసులో ఉండవు. ఎక్కడ కూడా పిచ్చి రాజకీయాలు, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ వాళ్ళ మీద నిందలు వేస్తూ, వీళ్ళ మీద నిందలు వేస్తూ, వాళ్ళలాగా వీళ్ళలాగా నేనే గొప్ప. దేవుడు నిన్నేం చేయమన్నాడు? నువ్వేం చేస్తావు? దేవుడు నీకు అప్పగించినటువంటి భక్తి అనేటువంటి బాధ్యత నీ బ్రతుకులో నీవు నిర్వర్తించగలుగుతున్నావా? అది కూడా చేయలేను కష్టమా? సోమరి పాత్రలో చేముంచుతాడంట, కానీ దాన్ని నోటి దగ్గరికి తీసుకోవడం కష్టం అనుకుంటాడంట. ఒకప్పుడు మందిరాలకి లేక దేవుని సన్నిధికి ఊళ్ళు దాటి వెళ్ళేవారు, ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. ఇప్పుడు దేవుడు ఆయన సన్నిధిని మన ఊరికి తెచ్చాడు, మన పేటకు తెచ్చాడు, మన ఇంటి పక్కకు తెచ్చాడు. ఈ కొంచెం దూరం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉండే మనకంటే భయంకరమైన సోమరులు ఇంకొకరు ఉండరు. ఒకనొక రోజు సోమరుల సభ జరిగింది. సోమరుల సభ, సోమరుల పోటీ సభ అన్నమాట. ఎవడు సోమరైతే వాడికే ప్రైజ్, బహుమానం. అందరూ వచ్చారు. ప్రశ్నలు ఏ రీతిగా ఉంటాయని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం నడిపించేటువంటి వ్యక్తి చెబుతున్నాడు, ఎక్కువ ప్రశ్నలు అయితే ఏమీ లేవు, ఒకటే ప్రశ్న, మీలో అందరికంటే బాగా సోమరు ఎవడో చెప్పండి, బహుమానం పట్టుకుని వెళ్ళిపోండి, చేయొద్దండి అన్నారట. చాలా స్పీడ్గా ఎవరు ముందు చెయ్యెత్తితే వాళ్ళే బహుమానం సంపాదించుకుంటారు అనుకుని అందరూ టక్కున చేయొత్తారు. ఒకడు మాత్రం అలా మౌనంగా కూర్చున్నాడు. ఆ కార్యక్రమం నడిపించేటువంటి ఆ వ్యక్తి ప్రశ్నించాడు, ఇది బయట బోర్డు చదవలేదా నువ్వు? చదివాను. ఏమని రాస్తుంది? సోమరుల పోటీ సభ కదా, మరి నువ్వెందుకు వచ్చావు? అందుకే వచ్చాను, పాల్గొంటాక వచ్చాను అన్నాడట. మరి చెయ్యి ఎందుకు ఎత్తలేదంటే వాడు అన్నాడంటే, నేను ఆ చెయ్యి కూడా ఎత్తలేని సోమరిని.
చక్కగా వేదిక పైకి పిలిచి బహుమానం ఇచ్చారు, సంపాదించుకుని పోయాడు. కనీసం దగ్గరలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేనటువంటి సోమరులం లోక సంబంధమైన వాటికి గంటలు గంటలు సమయాన్ని కేటాయించగలుగుతాం. సొల్లు కౌరుల దగ్గర అసలు విసిగే రాదు, టైం ఎంత అయిందో తెలియదు. మళ్ళీ అక్కడ ఆ కారుని ముగింపులో వీడు నా బుర్ర తిన్నాడు అని అనిపించుకోకుండా ఉండడానికి మళ్ళీ అక్కడ ఏంటి తెలుసా, వాళ్ళని మళ్ళీ సంతోష పెట్టడానికి అసలు నీతో మాట్లాడితేనే టైం అయితే తెలియట్లేదు. ఆహా, భలే ఉంటుందండి. కానీ దేవుని సన్నిధిలో ఉందా? అసలు ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అంటే నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదు. ప్రభు చెబుతున్నారు, నన్ను ప్రేమించువారు ఏం చేస్తారు? నా ఆజ్ఞలు గైకుంటారు. నేను అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయలేని బ్రతుకునేది, ప్రభు సన్నిధికి వెళ్ళలేని బ్రతుకునేది, పాటలు బాగా పాడగలిగినటువంటి ధన్యతను కలుగున్నా పాటలు పాడి ప్రభువును స్తుతించలేనటువంటి స్వభావం అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ లేని బ్రతుకునేది. భక్తుడు ఎందుకు అంటున్నాడు, ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. ప్రేమ లేకపోతే ఎవరమ్మా? ప్రేమ లేని వాళ్ళు ఎవరు? వ్యర్థులు, ఉపయోగం లేని వాళ్ళు అన్నమాట. పనికి మాలిన వాళ్ళు అంటారు కదా వాడుక పదంలో, అదేనమ్మా ఉపయోగం లేని వారు, ఉపయోగపడని వారు, వ్యర్థులు. నువ్వెవరో? ప్రభు అంటారు, ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టుని చూసినప్పుడు దానిలో ఏ విధమైనటువంటి ఫలాలు దొరకనప్పుడు ఆ చెట్టును గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? దీని వలన ఈ భూమి యాల వ్యర్థమైపోవలను, కాబట్టి ఈ చెట్టు నరికేయండి. నీ వలన కూడా చాలా వ్యర్థమైపోతూ ఉన్నాయి. దేవునికి కోపం వస్తే ఒకరోజు నిన్ను గనక తీసేస్తే తట్టుకోగలవా? తట్టుకోగలిగినటువంటి స్థితి నీ దగ్గర ఉందా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఆలోచన చేసుకో. ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన అప్పగించిన దానిని నెరవేర్చగలుగుతున్నావా? నేటి దినాలు ఇది కనబడతలేదు. ప్రభు అప్పగించిన బాధ్యతలను విస్మరించి నచ్చింది చేసుకుపోయేటువంటి భక్తులు ఎక్కువైపోయారు. ప్రభు చెప్పింది ఎవరు చేయడం లేదు. ప్రభు కొరకైనటువంటి బ్రతుకులు లేవు. నేటి దినాల్లో ఈ మధ్య బాగా ఎక్కువ చూసిన పాస్టర్ గారులకు ఫేవర్గా బతికే బతుకులు ఎక్కువైపోయినాయి. ఆ పాస్టర్ గారి మెప్పు కావాలి, ఈ పాస్టర్ గారి మెప్పు కావాలి, ఇరిగింటి ఆమె మెప్పు కావాలి, పొరిగింటి ఆమె మెప్పు కావాలి. ప్రభు మెప్పు మాత్రం అక్కర్లా, ప్రభు ప్రేమ మాత్రం అక్కర్లా. ప్రభువు చెప్పేది చేసేటువంటి మనసు అయితే నేటి దినాల్లో లేదు. పాస్టర్ గారుల మెప్పు పొందుకునేలాగా ప్రయత్నాలు నేటి దినాల్లో ఎక్కువ కనబడుతున్నాయి. దయచేసి పాస్టర్ గారి కొరకైనటువంటి భక్తి మాత్రం మీలో ఏ ఒక్కరు ఎంత మాత్రం చేయొద్దు. ప్రభువు కొరకైన భక్తి మాత్రం చేయండి. ఎంజే సామ్యూల్ గారికి నచ్చాలని ఏ ఒక్కరు అనుకోవద్దు. నేను నాకు నచ్చడం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు. నేను మీకు నచ్చడం వల్ల నాకు లాభం. ఎందుకంటే బాగా ఇస్తారు, చక్కగా మేము బాగుంటాం, మీరు అలాగే ఉంటారు. కానీ మీరు ప్రభువుకు నచ్చాలి, మీకు ప్రభువు నచ్చాలి. ప్రభువుకి నచ్చడం కొరకు మీరు ఏదైనా చేయాలి. ప్రభువును ప్రేమిస్తూ మీరు చేయాలి. అయ్యో పాటర్ గారండి, నో, అలా చేసేవాళ్ళు లేకపోలేదు. ఈ ఊర్లో బాగా ఎక్కువ పాస్టర్ గారి మెప్పు కోసం పరుగులు తీసేవాళ్ళు. దయచేసి దేవుని పిల్లలుగా మీరున్నారు, అలాంటి పరుగులు తీయకండి. ప్రభుని ప్రేమించండి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన అప్పగించాడు.
నా గొర్రె పిల్లలను మేపు. ప్రభు మరలా ప్రశ్నిస్తున్నారు, చూడండి తర్వాత ప్రశ్న. ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుము అని చెప్పాను. మొదటి బాధ్యత ఏంటి? మొదటి ఏమప్ప చెప్తారు అమ్మా? మేపమన్నాడు. రెండవది ఏమన్నాడు? కాయమన్నాడు. మేపుతున్నామా? గొర్రెల పైన పడి నేటి దినాల్లో సేవకులైన మేము మేస్తున్నామా? మేపేవారు తక్కువ, మేసేవారు ఎక్కడ చూసినదే కనబడుతుంది. మాకు అయ్యవలేదు, ఇవ్వలేదు, అయ్యివ్వాలి, ఇవ్వాలి. వాక్యం ఏదైతే చెబుతుందో అది చెయ్యాలి, తప్పదు. కానీ మరీ దారుణంగా దిగజారిపోయి నేటి దినాల్లో సేవకులైన వారికి విలువ లేకపోవడానికి గల కారణాలు ఇవే. అన్యులు కూడా సేవకులను తప్పుబట్టి అవహేళనగా మాట్లాడడానికి గల కారణాలు ఇవే. మేపేది తక్కువ, మేసేది ఎక్కువ. కాసేది తక్కువ, వాళ్ళు కాసుకునేది. అవునా కదా? డాక్టర్ ఒకటి, పాస్టర్ ఒకటి, పోలీస్ ఒకటి. వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ కోసం బ్రతకూడదు. మరి ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి? పబ్లిక్ కోసం బ్రతకాలి, సంఘము కోసం బ్రతకాలి. అవసరమైతే చావాలి. చావుకి సిద్ధమైతేనే సేవకు రావాలి. మీకు అర్థమైందా? చావుకి సిద్ధమైతేనే సేవకు రావాలి. నేను చనిపోయినా పర్వాలేదు, 10 మందిని బ్రతికించాలనుకుంటేనే డాక్టర్ అవ్వాలి. నేనేమైపోయినా పర్వాలేదు, సమాజాన్ని కాపాడాలనుకుంటేనే పోలీస్ అవ్వాలి. ఈ ముగ్గురు కూడా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలనుకుంటే అమ్మా ప్రజలు చచ్చిపోతారు. సంఘము ఎందుకు పనికి రాకుండా పోతుంది? అమ్మా పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామని విశ్వాసంలో బలపరచాల్సినటువంటి పాస్టర్ గారే, అమ్మ కొంచెం దూరం ఉన్నాం, అక్కడుండు, నేను ఇక్కడుండి చేస్తా. కాపాడుకునేటువంటి ప్రయత్నం. ప్రభు అంటున్నాడు, నువ్వు కాయాలి. దేవుడు నీకు నాకు అప్పగించాడు. తల్లిదండ్రులైతే పిల్లలను కాసుకోవాలి, కాపరి సంఘాన్ని కాయాలి, పోలీస్ సమాజాన్ని కాయాలి, డాక్టర్ గారు పేషెంట్లను కాసుకోవాలి జాగ్రత్తగా. అది మన విధి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు. ప్రభు రెండవసారి అడుగుతూ తాను చెప్పిన సమాధానాన్ని బట్టి రెండవసారి అప్పగించినటువంటి బాధ్యత మరొకసారి చూడండి. చదవండి సార్. సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమనెను. కాయాలి. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు అమ్మా పేతురు ఏం పడి బాగా చదవండి. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు చదివించేది అందుకే. మూడవసారి
ప్రభువు అతనిని నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినందుకు పేతురు గారు ఏం పడి, ఎన్నోసారికి, మూడోసారికే. ఎంతసేపట్లో ఇదంతానే, కొంతసేపట్లోనే. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నాడు. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? దీర్ఘకాలము. కొంతసేపటికి ఈయనకి ఏమొచ్చిందంట? వ్యసనం వచ్చేసింది. వ్యసన పడుతూ కదండి. పాస్టర్ గారు 10 నిమిషాలు కాస్త ఎక్స్ట్రా చెప్పారనుకోండి, సనుగుడు గొనుగుడు వ్యసనం అన్నమాట. పాస్టర్ గారు లేకపోతేనేమో ఫోన్ చేసి, అయ్యగారు మీరు లేక ఈరోజు చర్చిలో ఏమీ లేనట్టు ఉందండి, అసలు వాక్యం విన్నాం కానీ విన్నట్టే లేదండి, ఆయన చెప్పారు కానీ చెప్పినట్టే లేదండి. తీరా పాస్టర్ గారు ఉండి మాట్లాడితే ఒక 5 నిమిషాలు ఎప్పుడు ముగిస్తారు. మెల్ల వాలేసేసి మనం వాలిపోయి గోడకి జారబడిపోయి చివరికి జారిపోయి చాలా భయంకరంగా కొంత సమయానికే అసలు ముగించడేటిరా అన్ని చర్చలు అయిపోయి మన చర్చ అవదేటి, ఎప్పుడు వచ్చావు, అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు. అందరూ పెందల కాడే వచ్చారు, వచ్చి పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు, నువ్వు పాటలన్నీ అయిపోయాక వచ్చావు. సామేలయ్య గారు బైకులో మాట వినపడితే కానీ కొంతమంది బయట కూడి పాడరు. మరి ఇదేం వ్యసనమో నాకు అర్థం కాదు. ఆయన ఇచ్చాక ఆవిడ వెళ్దాం, మరి అప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం, ఏం చేద్దాం, ఏదోటి చేద్దాం, ఏది కూడా కాదు ఏదోటి చేద్దాం, చేసుకోండి. సైతాన్ కూడా అలా చేపిస్తూ ఉంటాడు. దానికి బాగా అలవాటు పడిపోయారు. కొంత సమయానికి వ్యసన పడుతూ ఏమంటున్నాడు అక్కడ, వ్యసన పడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇది నిజమా కాదా? పేతురు అన్నా ఇది నిజమే, పేతురు అనకపోయినా ఇది నిజమే. ఏది చెప్పరు. నువ్వే ఎరుగుదు అనేది కాదు, అసలు మాట ఉంది అక్కడ. కొసలు మాట పెట్టుకుంటే ఎలా కుదురుద్ది? అసలు మాట చదవండి. అక్కడ పేతురు గారు ఏమన్నారు? మొదలుపెట్టి చదవండి, పర్లేదు. ఏమంటున్నాడు? ప్రభు ఏం ఎరుగుదురు? అన్నీ ఎరుగుదురు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు అంటున్నాడు, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నీకు మరుగైందంటే ఏది? కొంతమంది బాధలో కూడా పాపం కొన్ని నిజాలు చెప్తా ఉంటారు. ఏమండి? రైట్. కొంతమంది బాధలో కూడా నిజం. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు సమస్తమును ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనకు మరుగైందంటే ఏమీ లేదు. అయితే అక్కడ ఏమన్నాడు చూడండి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పని యేసు నా గొర్రెలను మేపుము అని చెప్పి సురేష్ గారు బాగానండి, బాగుంటది ఇక్కడి నుంచి అని చెప్పి ఇక్కడ పేతురు కలుగున్నటువంటి తత్వాన్ని అతనికి తెలియజేస్తూ ఓ మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట నీకు కూడా, ఈరోజు ఈ మాట ప్రతి ఒక్కరికి. ఏంటా మాట అని అంటే చదవండి, బాగుంటది ఆ మాట అక్కడి నుంచి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సురేష్ గారు, వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి తేజ్ అన్నయ్య, పండు అన్నయ్య, జాబిల్ అన్నయ్య, శశి అన్నయ్య, అన్నయ్యలందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతటి నువ్వే నడుం కట్టుకుని కూర్చోవాలంటే కూర్చుంటున్నావు, నుంచోవాలంటే నుంచుంటున్నావు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఒక్కొక్కసారి టక్కన లెగుతారండి జనాలు. ఎందుకు లెగుతారో నాకు తెలియదు. మీటింగ్ జరుగుతూ ఉండగా దేవుని వాక్యం చక్కగా వినబడుతుండగా టక్కన లెగుస్తారు. ఎందుకు ఎలాగంటే లేవగలిగినటువంటి బలం ఉంది, ఓపిక ఉంది, నడుం కట్టుకుని నడవగలిగినటువంటి స్థితి ఉంది. ఏం చేయాలంటే అది చేస్తారు, ఎలా చేయాలంటే అలా చేస్తారు, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతారు, ఏం మాట్లాడాలంటే అది మాట్లాడతారు. ఇంకా వాళ్ళ ఇష్టం అంతా కూడా అంటే యవ్వన కాలం. ఏ కాలం ఇది?
అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అన్నాడు. కారణం ఏంటి తెలుసా? అవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఆ టైంలో తోచిందల్లా చేసుకుపోతూ ఉంటాడు మనిషి. ఆగడు, ఆలోచించడు, తగ్గడు, లోబడ్డో రాజీపడ్డో, లోబడ్డో రాజీపడ్డో. ఎందుకని? బలం ఉంది కదా, ఓపిక ఉంది. ఓపుకున్నంతకాలం లోబడరండి చాలా వరకు. ఓపిక అంతా పోయి మంచాన పడిన తర్వాత మాత్రం ఆలోచిస్తూ ఉంటారు దేవుని గురించి, మంచిని గురించి, మంచి పనుల గురించి, సన్నిధి గురించి, పాటల గురించి, దేవుని మాటల గురించి. అప్పుడంతా ఉంటే ఆలోచనలు. అప్పుడు దాకా ఏముంటుంది బ్రతుకులో? వ్యసనం. పేతురు గారు వ్యసన పడిన తర్వాత అమ్మా ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఏమంటున్నారు? నీవు యవనుడివై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుచున్నావు. ఎవరో వచ్చేస్తావు, అక్కడ ఉన్న బుద్ధి వేయలేదు, అసలు చిరాకు వచ్చేసిందే. యవనస్తుడిగా ఉన్నాడు కదా, వచ్చేస్తాడు. నచ్చు. ఈ మధ్య బళ్ళు ఒకటి దొరికినాయేమో, నడవక్కర్లొద్దు, పరిగెత్తక్కర్లేదు. బండి ఎక్కడం, కిక్కు కొట్టడం, అసలు కిక్కు కూడా కొడక్కర్లా, జస్ట్ అలాగా బటన్ నొక్కడం, యాక్సిలేటర్ రేజ్ ఇవ్వడం, 100లోనూ 120లోనూ ఎగబడిపోవడం. ఎక్కడికి పోయి అక్కడి నుంచి ఫోన్ చేయడం, ఆడు చేయడు, పక్కడు చేస్తాడు. ఏంటి సంగతి అంటే ఇక్కడ ఎవడో పడిపోయాడు, మూతి ముక్కు మొహం అన్నీ వాసిపోయి అర్జెంట్గా వచ్చి తీసుకెళ్ళాలి. ఎవరి కాలం తొక్కక్కర్లొద్దు కదా. మళ్ళీ పైగా తొక్కితే ఎంత గట్టిగా తొక్కినా 20 కూడా వెళ్తుంది గంటకి సైకిల్ అయితే. ఇది యాక్సిలేటర్, ఇది హై స్పీడ్ ఇంజన్. యాక్సిలేటర్ ఎంత రేజ్ ఇస్తే అంత ఫాస్ట్గా పోతుంది. హైవేలో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్నాం యవ్వనస్తులైన వారు బళ్ళు నడుపుతూ ఎంత రేజుగా పోతున్నారో తెలియట్లేదని. వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసుకుంటున్నారు. అర్ధాయిస్తూనే అర్ధాంతరంగా యాక్సిడెంట్లు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం యవనం. యవన కాలంలో కలిగేటువంటి హెచ్చలు, కోరికలు. మొన్నటి దినాన్ని మేము రాజమండ్రి నుంచి వస్తామంటే మా పక్కన వెళ్ళింది బైకు మతిపోయిందనమాట. అలా పోగొట్టేసాం అనిపించుకోవడానికి వాడి ప్రయత్నాలు. చివరికి ఆడిపోతాడన్న సత్యం వాడికి తెలియట్లేదు. ప్రియమైన వాళ్ళారా, యవన కాలం ఇష్టం వచ్చింది చేపిస్తుంది. ఆ చేయడంలో పడి చివరికి నేను మర్చిపోతున్నావు. పేతురు, ఎందుకు వ్యసనం? నాకు పని పాట లేక అడిగాను 3 సార్లు నిన్ను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించే నాకు లేదు. సమాధానం చెప్పే నీకెందుకు విసుగు? తల్లిదండ్రులు 1-2 సార్లు ప్రశ్నిస్తే విసుకొచ్చేస్తుంది నేటి దినాల్లో పిల్లలకి. తల్లిదండ్రులు ప్రశ్నించేది నీకు మంచి బ్రతుకునివ్వడానికి. నువ్వు బాగుండాలని కోరిన తల్లిదండ్రులు నిన్ను ప్రశ్నిస్తారు. వీడితో మనకెందుకు, వీడి నుంచి మనకు రావాల్సింది ఏదో వస్తే చాలు అనుకున్న వాళ్ళు నిన్ను విసిగించరు, నిన్ను ప్రశ్నించరు. నువ్వేం చేసినా చూస్తూ ఉంటారు, ఇంకా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. నువ్వు చేసే పాపిష్టి పనికి సహాయపడుతూ, ఇంకా ఎంకరేజ్ చేస్తూ, ఇంకా నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. చివరికి నువ్వు పోయిన తర్వాత విడిచిపెట్టిపోతారు. నీ తల్లి నిన్ను అలా చేయలేదు సహోదరుడా, నీ తండ్రి నిన్ను అలా చేయలేదు. కారణం నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నువ్వు బాగుండాలని కోరుకున్నారు కాబట్టి 1కి 10 ప్రశ్నలు వేస్తారు నిన్ను. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకుంది. అది నీకు మేలు. వ్యసన పడకు, విసిగిపోకు. నీ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకో. పేతురు గారు విసిగిపోతూ ఉన్నారు, వ్యసన పడిపోతూ. నీకే తెలుసు ప్రభువా, నీకు అన్నీ తెలుసు, నీకు ఇంకెందుకు నన్ను అడుగుతావు? కొంతమంది పిల్లల సమాధానాలు చూస్తావు నేటి దినాల్లో. ఇంకెందుకు అడుగుతున్నారు అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలిసినప్పుడు, ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక కాదురా, అక్కడికి వెళ్ళడం నీకు మంచిది కాదని చెప్పడానికి రా. వినడే, విను, వ్యసన పడకు, లోబడు.
ప్రభువారు క్లారిటీ ఇస్తూ మాట్లాడుతున్నాడు. వ్యసన పడే తత్వాన్ని వదులుకో, లేకపోతే కనుక ఇప్పుడు బాగున్నావు కదా, ఎవరి కాలంలో ఉన్నావు కదా, నడుము కట్టుకుని నడవగలుగుతున్నావు కదా, నచ్చిన చోటకి వెళ్ళగలుగుతున్నావు కదా. అయితే చూడండి తర్వాత మాట. అమ్మా, ఒకనొక రోజు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఏమవుతారు? సెపరేట్ అండి. నువ్వు ముసలోడు అవ్వకూడదు అన్నంత మాత్రం నువ్వు అవ్వకుండా ఉండిపోవు. రంగు వేసుకున్నంత మాత్రాన ముసలోడు అవ్వకుండా ఉండలే. రంగే, యవనమే. యవన కాలంలో ఉన్నంత వరకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కానీ ఒక రోజు నువ్వేమవుతావు? అమ్మా, ఒకరోజు సభలు జరిగినాయి మన ఊర్లోనే. ఆ సభలకి స్టేజ్ దగ్గరలో ఒక పెద్ద ఆమె కూర్చుంది. బాగా ముసలామె పెద్ద ఆమె కూర్చుంది స్టేజ్కి దగ్గరలో. రాజమండ్రి నుంచి ఒక దైవజనులు వచ్చారు. ఆయన వాక్యం చెబుతా ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యానికి ఇప్పుడు సమాధానం చెబుతా ఉంది. దైవజనుడా, కొండలో విషం ఉంది అని, నాలో ఏ విషం లేదంటున్నాడు. ఏంటది? నీలో పాపం అనేటువంటి విషయం, నాలో ఏ పాపం లేదంటుంది ఆవిడ. భలే చెబుతూ ఉంటుంది. వినండి బాగా, ఓకేనా? నువ్వు మారు అని దైవజనుడిని, నేను ఇప్పుడు మారాను అంటే ప్రతి దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటా. ముందున్న యవనస్తులు నవ్వుకుంటూ ఉన్నారు. ఇది జరిగింది మన కలవచర్లోనూ సభల్లో. అయితే అమ్మా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో ఒక రోజు మనం అందరం ఖచ్చితంగా ముసలోళ్ళం అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను అవను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేకండి. నేను అస్సలు అవను. ఏమండి, నేను ముసలిదాన్ని అవ్వను, ముసలోడిని అవ్వను అన్న వాళ్ళు చేయొద్దండి. గెలుచుకోండి. గిఫ్ట్ ఏంటంటారా? మీరు ఏది అడిగినా ఇవ్వగలరు. ఉన్నాయి మాత్రమే, లేని కాదు. ఓకేనండి? జరగని పని ప్రభువారే చెబుతున్నారు. పేతురు, ఇప్పుడు నువ్వు యవనస్తుడివి, కానీ ఒకరోజు నువ్వేమవుతావు? ముసలోడు అవుతావు. అప్పుడు జరిగే పరిస్థితులు ఏంటో తెలుసా నీకు? చూడండి, భలే ఉంటాయి సంగతులు. అయిపోవచ్చింది లాస్ట్కి. నీవు ముసలివాడవైనప్పుడు అమ్మా, నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కడతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి చెప్పరేంటి? యవన కాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఉదాహరణకి తేజ ఎక్కడికి వెళ్ళాడు? తనకిష్టమైన చోటు, పాపం ఇల్లు వెళ్ళిపోయాడు. ఏదో గుర్తొచ్చింది, పనికొచ్చిందో మొత్తానికి పనికిరాందో మొత్తానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇష్టమైన చోటుకి. వెరీ గుడ్. ఒకనొక రోజు వస్తుంది, ఏమవుతాడు? తేజ ముసలాడు అయిపోతాడు. ఊరికే ఒక ఉదాహరణ, ఇందులో నువ్వేనా ఎందుకు అనుకోవాలి? చిన్న ఉదాహరణ, నిన్ను బట్టి 10 మంది పాఠాలు నేర్చుకుంటారు. వెరీ గుడ్. చేతులు చాపితే నడుమొక్కలు కడతారు. నేను చూస్తున్నా నేటి దినాల్లో ముసలాళ్ళు అయిన వాళ్ళు. మొన్న మా చెల్లి తన తండ్రికి షేవింగ్ చేస్తా ఉంది. ఒకప్పుడు మా నాన్న చేసుకునేవాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? వయసు అయిపోతుంది, బలం తగ్గిపోతుంది, ఒకరి మీద ఆధారపడి పనులు జరిగించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎప్పుడు? ముసలార్కంలో. తప్పదు, నాకు నేనే చేసుకుంటాను అన్నావు అనుకో, పోనీ నువ్వే గీసుకుంటావు గడ్డాన్ని, బ్లేడ్ వేసుకుంది రేజర్కి, ఇలా గీసుకుంటూ ఉండగా ఆ షేపులో ఇలాగన్నావు అనుకో. ఎంత జాగ్రత్తగా చేసిందో తెలుసా మా చెల్లి? చిన్న డ్యామేజ్ కూడా పడలేదు ఎక్కడ. ఉల్లిపాయ వలసిన తొక్కవలసిన ఉల్లిపాయలా తయారయ్యాడు మా నాన్న. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, నీ నడుము ఒకటి కడతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఆ తోర దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టరు నన్ను. వెళ్ళి వాళ్ళని వచ్చే వాళ్ళని చూడాలనిపిస్తుంది. నాకు ఇక్కడ ఏం ఊసిపోతా లేదు అంటే, ఆగా అక్కడ దాకా ఎందుకు, ఇరిగి మామిడి చెట్టు కింద కూర్చో. ఎక్కడ? నీకేది ఇష్టం? తోరేష్టం. ఎందుకని? వెళ్ళిపోయే వాళ్ళ వచ్చిపోయే వాళ్ళందరినీ చూస్తా,
ఏదో మనసుకి అదొక ప్రశాంతత, కొంతమంది దానికి అలవాటు పడిపోతారు. అక్కడికి వయసులో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చున్నాం, కానీ ఇప్పుడు ముసలోళ్ళం అయిపోయాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ తీసుకెళ్ళమంటే వీళ్ళు ఏమంటారు? తేజ అయితే ఏమంటాడు? నాకు టైం అయిపోయింది, మా ఈఆర్ఓ గారు ఫోన్ చేశారు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. నాకు తెలిసి మామిడి చెట్టు కడుపు కూడా తీసుకెళ్ళి ఈ మెట్ల మీద కూర్చో, మళ్ళీ లోపలికి రావాలి కదా. మెట్లు ఇష్టం కాని చోటు, మామిడి చెట్టు ఇష్టం కాని చోటు, తోర ఇష్టమైన చోటు. వెళ్ళగలుగుతున్నావా? వెళ్ళగలవా? అప్పుడు వెళ్ళలేవు. కొన్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కారణం ఏంటి? అప్పుడున్న ఓపిక ఇప్పుడు, ఒక మాటలో చెప్పనా, అప్పుడున్న అవకాశాలు ఇప్పుడు లేవు అమ్మా. మనకు ఇప్పుడున్న అవకాశాలు తర్వాత ఉండవు తల్లి. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశంలోనే మనము దేవుడిని ప్రేమించాలమ్మా. దేవుని కార్యాల పట్ల సహనము కలిగి, శ్రద్ధ కలిగి, స్థిరత్వము కలిగి మనం నడుచుకోవాలమ్మా. ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని చేయాలమ్మా. దేవుడు ఇప్పుడు మనకు అవకాశాలు ఇచ్చారమ్మా. వ్యసన పడకూడదమ్మా, విసిగిపోకూడదమ్మా, వేసారిపోకూడదమ్మా. నువ్వు అలా చేయవమ్మా. ఎప్పుడో తెలుసా? దేవుడిని ప్రేమిస్తే. నువ్వు ఇంకా నీ ఇష్టాన్ని చేసుకుంటున్నావు, నీకు నచ్చిన చోటికే పరుగులు పెడుతున్నావు, వ్యసన పడిపోతున్నావు, చిరాకు పడిపోతున్నావు, ఎవరు మాటలు నీకు లెక్క ఉండట్లేదు. గల కారణం నువ్వు ప్రేమించట్లేదు. అది నీ తండ్రిని కావచ్చు, నీ తల్లిని కావచ్చు, నీ తోడబుట్టిన వారిని కావచ్చు, నీ పెద్దలను కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే నీ దేవుణ్ణి కావచ్చు. నువ్వు ప్రేమించట్లేదు. ప్రేమిస్తే నీకు ఫలితం ఉంటుంది. ప్రేమించబడితే సరిపోదు, ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే సరిపోదు, ప్రేమించాలి. ఆయనను ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞలను ఏం చేస్తాడమ్మా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? అతడు నన్ను, వచ్చేయండి మన వాక్య భాగంలోనికి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును. నీకే పరిస్థితులు వచ్చినా, ఒక్క మాటలో చెప్పాలంటే, నీ ముసలితనం అందు కూడా చిగురు పెట్టించి నిన్ను అమ్మా ఒకడికి నువ్వు చేతులు జాపేలాగా చేయడు, ఒకడు నీ నడుము కట్టేలాగా చేయడు, నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకెళ్ళిపోయేలాగా చేయడు. సెవెంత్ డే చర్చి కట్టించినటువంటి ఒక దైవజనులు మండపాక అనేటువంటి గ్రామంలో రైల్వే ట్రాక్ పక్కనే కట్టించారు. ఇప్పుడు అది వెంకటరాయపురం అయింది. అక్కడ ఒక దైవజనులు ఉండేవారు, ఆయన అమెరికాలో ఉండేవారు. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారు. ఆయన మీకు అర్థమైతే 100 సంవత్సరాలు వచ్చాక కూడా పండు ముసలోడు అయిపోయాడు ఆయన, కానీ నడిచి వెళ్ళేవాడు. ఒకరోజు ఒక బట్టల షాప్కి వెళ్ళారు. ఏవేవో బనియలు తీయమన్నారు, సంఘానికి ఇవ్వడానికి, దేవుని పిల్లలైన వారికి పంచడానికి, కొంచెం దేన స్థితిలో ఉన్న వారికి పంచడానికి బనియన్లు తీయమంటే ఏవేవో తక్కువ రకం బనియన్స్ తీస్తా ఉంటే ఆయన అన్నారు, ఇది కదా మంచి ఉన్నాయా, వీడు చూస్తే ముసలోళ్ళలాగా ఉన్నాడు, వీడేం కొంటాడు, చీప్ క్వాలిటీ ఏదో అని చెప్పేసి చీపెడుతున్నాడు షాప్ కూడా. మంచి బ్రాండ్ కావాలి, రేట్ ఎక్కువ ఉన్నాయ్యా, నువ్వు కొనలేవయ్యా, చూపించమన్నాను, చూపించారు. ఆ బనియన్లు బ్రాండ్, ఇదిగో ఈ బనియన్ ఒకటే. అప్పట్లో 100 రూపాయలు అంటే బాగా ఎక్కువ. అప్పట్లో ఇంచుమించి ఇది ఒక 25 సంవత్సరాల క్రితం మాట. 100 రూపాయలు అంటే బాగా ఎక్కువ. ఇది 100 రూపాయలు అంటే ఎన్ని ఉన్నాయని అడిగారు. ఎన్ని ఉంటే నీకు ఎన్ని కావాలో చెప్పు అన్నాడు అమ్మేవాడు. కాదు, ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి అన్నాడు ప్యాక్ చేసి. వాడికి మతి లేదు ఆ షాపుడికి. 200 బనియన్లు ప్యాక్ చేసాయి మొత్తానికి, కట్టేసి ఇచ్చేసాడు. ఎలాగెళ్తావు? కట్టేసావా? డబ్బులు ఇచ్చాడు, నెత్తి మీద ఎట్టుకుని నడిచి వచ్చేసాడు ఇంటికి. ఎప్పుడు? వృద్ధాప్యంలో. దేవుని పిల్లలైన వారికి ముసలతనం అందు కూడా చిగుర్చేటువంటి సత్వమును దేవుడిస్తాడు.
ఒకళ్ళ మీద ఆధారపడేలాగా దేవుడు నిన్ను చేయడు. నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు తప్పిస్తాడు. ఎక్కడి నుంచి? ముసలారకం నుండి తప్పిస్తాడు. ఎక్కడి నుండి? ముసలారకంలో కలిగేటువంటి బలహీనతలు లేకపోతే దయనీయమైనటువంటి స్థితి నుండి తప్పిస్తాడు. పైకి ముసల రూపం ఏర్పడినా కానీ లోపల మాత్రం దేవుడు నీకు ఏమిస్తాడు? యవ్వన కాలంలో ఉన్నటువంటి సత్తువనిస్తాడు. ఒకరి మీద ఆధారపడవు. గమనీయులు గారని దైవచనంలో నా స్థానిక సంఘ కాపరిగా ఆయన చనిపోయే రోజు వరకు కూడా ఆయన పెద్దవారైనా కానీ ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల నడవడం కష్టమవుతూ ఉండేది. అంత త్వరగా నడిచేవారు ఆయన. ఆ రాత్రి కూడా ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయి చనిపోయాడు. నిద్రలో చనిపోయాడు. తెల్లారు లేచేసరికి అంటే ముసలివారైనా ఆ టైంలో కూడా ఆయన చక్కటి సత్తువని కలిగి చురుకుగా నడవగలిగినటువంటి తత్వాన్ని కలిగి దేవుడు దేని నుంచి తప్పించాడమ్మా? నీవు చేతులు చాపి ఎదుటి వారిని అడుక్కునే స్థితి నుంచి తప్పించాడు. దేవుడు వేటి నుంచి వీరిని తప్పించారు? వేరొకరు నడుము కట్టేటువంటి స్థితి నుంచి తప్పించారు. నేటి దినాల్లో ముసలి వాళ్ళై పాపం మంచాల మీద పడి ఉంటే సేవలు చేసి 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 వాళ్ళు విసిగిపోతున్నారు. వీళ్ళు విసిగిపోతున్నారు. ఎందుకు బతుకు? నలుగురిని బాధ పెట్టే బతుకు ఎందుకు? నలుగురి మీద ఆధారపడి బతికే బతుకు ఎందుకు అనుకునే పరిస్థితుల మధ్య ఈనాడు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆయన పిల్లలైన వారిని తప్పిస్తున్నాడు. నిన్ను తప్పిస్తాడు ఆ పరిస్థితి వస్తే. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నాం కాదని విసిగిపోయి నచ్చినట్టు పరుగులెట్టకండి. నచ్చిన కాడికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. దేవుని మాటకు లోబడండి. దేవుని చిత్తాన్ని చేయండి. ఒక్క మాటలో చెప్పాలండి, దేవుణ్ణి ప్రేమించండి. ఆయన ఆజ్ఞలు గైకొనండి. ఆయన ఈ విధమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ముసలిదాని అయిపోయినా, నువ్వు ముసలోడు అయిపోయినా, మనం ముసలోళ్ళం అయిపోయినా మన దేవుడు మనము ఒకరి మీద ఆధారపడేలాగా చేయడు. సత్తువనిస్తాడు. చిగిర్చేవారిగా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా అప్పుడు కూడా ఇప్పుడు ఎలా నడుస్తున్నామో అప్పుడు అలాగే నడవగలిగేటువంటి ధన్యతను దేవుడు మనకిస్తాడు. పొందుకుందామా దేవుడిచ్చేవి? ఉందామా మహోన్నతిని చాటిని? ప్రేమించబడమే కాకుండా ఆయన చేత ఆయనను మనం ప్రేమిద్దామా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆజ్ఞలు గైకుందామా? తప్పించబడదామా ప్రతి విధమైన దయనీయమైన పరిస్థితి నుండి? దేవుడటి భాగ్యమును మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. యేసు ప్రభువా మీకు వందనాలు. నీవు మమ్మలను ప్రేమిస్తున్నాం, అలాగే మేము కూడా నిన్ను ప్రేమించాలని కోరుతున్నాము. ప్రేమ దీర్ఘకాలం సహించేదిగా ఉంటుంది. చాలా మంది నేటి దినాల్లో ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. వ్యసన పడే వాళ్ళు ఉన్నారు, విసిగిపోయేవారు ఉన్నారు. అలాంటి వారిలో మమ్మల్ని ఉంచొద్దు తండ్రి. నిన్ను ప్రేమించేవారుగా మమ్మల్ని చేయదు తండ్రి. కనికరించము తండ్రి, కృప చూపుము తండ్రి. నీ చాటున మమ్మలను భద్రపరచుము తండ్రి. నీ వద్ద మేము నివసించేవారుగా చేయము తండ్రి. నీవే మా కోటగా ఉండము తండ్రి. నీవే మాకు సర్వమై ఉండము తండ్రి. మహిమ నీవే పొందుము తండ్రి. నీ చిత్తము చేసి నీ చేత తప్పించబడేటువంటి భాగ్యమును మేము పొందుకునే ధన్యత మా అందరికి దయచేయండి తండ్రి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదాన్ని. ప్రతి విధమైనటువంటి దౌష్ట్యము నుండి మమ్మల్ని తప్పించుము తండ్రి. ప్రతి విధమైన దయనీయమైన పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించుము తండ్రి. అలాగున మేము నిన్ను ప్రేమించేవారుగా చేయము తండ్రి. నీ ప్రేమ మాలో దయచేయము తండ్రి. నీ ఆజ్ఞలు గైకునేవారుగా మమ్మల్ని చేయము తండ్రి. కడవరి దినాల్లో, కాలాంత దినాల్లో, లోకం యొక్క పాకడి దినాల్లో, నీ యొక్క రాకడి దినాల్లో మేము ఉండగా నీ ఆత్మ సహాయమును మెండుగా మాకు దయచేసి నీ వాక్యాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని చేసి ధన్యులు చేసి మేము పొందమని ఇప్పుడు వచ్చి ఆలకించిన బిడ్డలను, ద్వారా శ్రవణంత్రము ద్వారా నీ మాటలు ఆలకించిన బిడ్డలను, ఈ లైవ్లో నీ మాటలు ఆలకించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని మహిమ పొందమని. శాశ్వత జీవితంలో మరింత నిన్ను కలిగి ధన్యులమయ్యే ధన్యత, నిన్ను ప్రేమించిన చిత్తాన్ని నెరవేర్చే ధన్యులమయ్యే ధన్యత మా అందరికీ దయచేసినట్టు కూడా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం.
వాక్యానుసారమైన బ్రతుకులు మాకు ఇవ్వమని మా ప్రభు యేసు నామములో ప్రార్థించి మనవలు వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.